తెలీదు బ్రో. ఇప్పుడప్పుడే వచ్చే ప్లాన్ అయితే లేదు. పైగా మా బ్రో లవ్ కూడా సక్సెస్ అయింది. పెళ్లి కూడా వెంటనే జరగచ్చు. మనకి లవ్ స్ట్రగల్, ఆ లవ్ని అమ్మాయికి చెప్పడానికి టెన్షన్ పడ్డం, తర్వాత ఇంట్లో చెప్పడానికి భయపడ్డం మన వల్ల కాదు. మనదంతా స్పాట్ డెసిషన్ బ్రో. అంత ఈజీగా మనకెవరు నచ్చరనుకో. ఒక్కవేళ వాళ్ళ టైం బాగోక నచ్చారా చచ్చారే. అయినా మనల్ని భరించడం అంటే ఓకే బ్రో, ఐ కాల్ యూ లేటర్. బాయ్. కొంపదీసి పడిపోయావా ఏంటి? అంత సీన్ నీకు లేదు. మరి ఆ చూపేంటి మరి తినేసేటట్టు? ఇరిటేషన్ తెప్పించే కొన్ని మొహాలు ఇంప్రెస్ చేస్తే వీడేంట్రా బాబు ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తాడు అన్న కన్ఫ్యూజన్లో చూశాను. ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ లా ఉంది. హలో బ్రో, కొంచెం నెమ్మదిగా నవ్వండే. కరువులో ఉన్నట్టున్నారు పాపం. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఏంటి వాళ్ళ? నా మాట కాదు కదా, పైనుంచి పిడుగు పడ్డా అడుగు కూడా కదలదు. లవ్ కదా, ఏం కనిపించదు, ఏం వినిపించదు. థ్యాంక్ యూ యష్. నువ్వేం టెన్షన్ పడకు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు. హీ విల్ టేక్ కేర్. ట్రస్ట్ మీ. ఇలా సడన్ గా పిచ్చెక్కి మాట్లాడే వాళ్ళని చాలా మందిని క్యూర్ చేశాడు అతను. హీఈస్ జీనియస్. నిన్ను ఏది సీరియస్గా తీసుకోవా నువ్వు? నీతో ఇదే ప్రాబ్లం. అప్పుడే ఇన్స్పైర్ చేస్తావు, అప్పుడే ఇరిటేట్ చేస్తావు. ఊరికే అలా ఉంటే థ్రిల్లే ఉంటుంది. నేను ఇలా ఉన్నాను కాబట్టే కదా ఇంతలా నువ్వు నా గురించి థింక్ చేస్తున్నావు. చూడు, ఐఎమ్ ఆల్వేస్ స్పెషల్. ట్రూ, యూఆర్ రియల్లీ స్పెషల్. నువ్వు అమ్మా నాన్నలు 25 years సెలబ్రేషన్స్కి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడురా బాబు ఈ నసగాడు అనుకున్నాను. కానీ నువ్వు సపోర్ట్ చేయకుండా అక్క తేజల లవ్ సక్సెస్ చేయగలిగేదాన్ని కాదు. అక్క తేజ ఎంత హ్యాపీగా ఉన్నారో చూసావుగా. వాళ్ళ ఆనందానికి నువ్వే కారణం. నిజానికి వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల నేను నిన్ను హెల్ప్ చేయమని అడిగాను. కానీ నువ్వే కరెక్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకున్నావు. అందుకే నువ్వు స్పెషల్. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ మాత్రమే సరిపోదని తెలుసు. ఇప్పటికి థ్యాంక్స్ చెప్పడం తప్ప వేరే ఇంకేమీ చేయలేను. ఒక పని చెయ్యి, ఒక్క హగ్ ఇచ్చి ఒక ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పే. వాట్? మరి లేకపోతే ఏంటి? ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది ఎవరైనా వినుంటే ఆల్మోస్ట్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని అర్థం చేసుకునేవాళ్ళు. నిజం, ఐ లవ్ యూ అనే ఈ 3 ముక్కలు తప్ప దాదాపు లవ్ ఎక్స్ప్రెస్ చేసేసావు. ఎవరైనా థ్యాంక్స్ చెప్పి వెల్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. హెల్ కమ్ అని నరకాన్ని ఇన్వైట్ చేయరు. చాలే, సింపుల్గా థ్యాంక్స్ చెప్తే పోయేదానికి ఎంత లెంత్ ఎందుకు? యూ ఆర్ వెల్కమ్. నీకు ఒక విషయం చెప్పనా? You are a well-educated, dignified, and good-looking idiot. సూటబుల్ కాంప్లిమెంట్. నీకసలు సిగ్గే పెట్టలేదు ఆ దేవుడు.
ఐ నో అండ్ థ్యాంక్ యూ సేమ్ టు యూ. వెల్కమ్. వాట్? నిన్ను ఆగు. సైకో. ఏ మస్తాన్, ఎన్నిసార్లు చెప్పాలి ఇలా తీసుకురావద్దని? నాకిలాంటి పనులు నచ్చవు. నాకన్నా పెద్దవాడివి. నువ్విలాంటి పనులు చేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు వయసు ఎక్కువ అయితే మీకు మనసు ఎక్కువ. మీలాంటి వాళ్లకు ఏకంగా పాద పూజ చేయాలి. చేసినా చేస్తావు నువ్వు. ఏంటి ఉదయాన్నే మొహంలో చాలా ప్రశ్నలు కనపడుతున్నాయి? అబ్బే అదేం లేదండి. పెళ్లి దగ్గర పడుతుంది కదయ్యా, కంగారే ఉంటుంది. ఏంటమ్మా, అంతే కదా? ఆహా, అంతే. సర్లే గాని ఎక్కడా నీ చిన్న కూతురు? ఇంకా మేడం గారికి తెల్లారలేదా? శ్రీని చూసి నేర్చుకోమని చెప్పు మహతి. ఉదయాన్నే నేను పేపర్ చదువుతుంటే నాకు కాఫీ తెచ్చిచ్చింది. ఇవన్నీ నువ్వే నేర్పాలిగా తనకి. చిన్న అమ్మాయి గారికి ఎవరు నేర్పాల్సిన అవసరం నై. తనకి అన్నీ మాలూం హై. ఏంటి పొగుడుతున్నావు? ఈరోజు నీ పాకెట్ మనీ తనిస్తానందా? ఆ విషయంలో మీ చిన్న బేటీ బహుత్ ఖతర్నాక్. ముందు మాట వినపడితే విరుచుకుపడుతుంది హై. సరే, లంచ్ బాక్స్ కార్లో పెట్టు. అలాగే. అరే అంబికా అమ్మగారు. అంబికా, అంబికా, ఇదేంటి సర్ప్రైజ్ ఇచ్చావు? వస్తున్నాను అని చెప్తే బండి పంపించావండి కదా. సింధు వచ్చిందిగా అన్నయ్య. నువ్వెళ్ళావా? పర్వాలేదే, నేనింకా నువ్వు నిద్రపోతున్నావని అనుకున్నా. ఇందాకడిగితే చెప్పలేదు. అమ్మకి కూడా తెలీదు నాన్న. సరే, అంబికా వస్తున్నట్టు నీకెలా తెలుసు? నేనే చెప్పానన్నయ్య, నిన్నిబ్బంది పెట్టడం ఎందుకు అని. నువ్వొస్తానంటే నాకిబ్బందేంట్రా? నా బంగారు చెల్లివి, పైగా కాబోయే వియ్యంకురాలివి. నిన్నటి వరకు ప్రేమగా చూసుకుంటే సరిపోయేది. ఇప్పుడు గౌరవం కూడా ఇవ్వాలి కదా. నువ్వు నా అన్నయ్యవి. అంతకన్నా గౌరవం నాకింకేముంది? దానికి పెళ్లితో పనే ఉంది. అది నా చెల్లెలంటే. ఎంత మంచి మనసురానిది. నీలాంటి కల్మషం లేని మనిషికి నా కూతురు మీ ఇంటి కోడలుగా రావటం అది ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. నువ్వు ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటే ఆ ఆనందమే వేర్రా. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. వచ్చేదాకా ఉంటావుగా? తెలీదన్నయ్య, వచ్చిన పని అయితే వెళ్ళిపోతానేమో. ఉండొచ్చు కదరా. అక్కడ కూడా పనులు సగంలో ఆగిపోయాయి. సరే, ప్రయత్నించు. ఎందుకంటే నిన్ను ఏ విషయంలోనూ బలవంత పెట్టడం నాకిష్టం ఉండదు. నేను వెళ్ళొస్తాను. అంబికా అమ్మ, భోజనం అయితే చేసి వెళ్ళాలి. నీకోసం నేను స్పెషల్గా బిర్యానీ చేస్తాను. ముందు ఈ బాక్సు అయ్యగారి కారులో పెట్టి వస్తా. అంబిక, రా కూర్చుందురా. సింధు, నువ్వు మీ అత్తతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి వంట చేస్తాను. శ్రీజ ఎక్కడా? రూమ్లో ఉండొచ్చత్తా. పద వెళ్దాం. నువ్వుండు.
నేనొక్కదాన్నే వెళ్ళి మాట్లాడతాను. సరే అత్త. ప్రతి ఒక్కరి జీవితం ఒక కథ లాంటిది. మొదలు ఒకలా ఉంటుంది, అంతం ఒకలా ఉంటుంది. మధ్యలో మారుతూ మారుతూ మలుపులెన్నో తిరుగుతూ సంతోషం, బాధ, సుఖం, దుఃఖం, ప్రేమ, స్నేహం, ద్రోహం, అసహనం, ఇలా ఎన్నో అనుభవాలను మనకి పరిచయం చేస్తుంది. వాటితో మనం సావాసం చేసేలా చేస్తుంది. ప్రతి జీవిత కథకి కామన్గా ఉండేది ఆశ. ఆ ఆశే మనిషికి ఏ కష్టం వచ్చినా తట్టుకుని బ్రతికేలా చేస్తుంది. నాకున్న ఆశ నువ్వు నా ఇంటికి కోడలుగా రావటం. అది అత్యాశ అని నాకు తెలియలేదు. కానీ నా రాతని రాసిన దేవుడికి ముందే తెలుసు కదా. అందుకే నా కథకి మొదలు అంతం ఒకేలా రాశాడు. ఎక్కడ ఎలా మొదలైందో అక్కడే అలాగే ముగించాలని నిర్ణయించుకున్నాడు. రాసిపెట్టి ఉండాలని ఊరికి అంటారా? అంతేలే, కలడు కనటానికి కూడా ఒక అర్హత ఉండాలని నాకిప్పుడు అర్థమైంది. నీ తప్పు కాదులే. నువ్వు మాత్రం అనుకున్నావా నాలో ఈ ఆలోచన ఉంది అని? అయినా నా పిచ్చిగాని మేనరికం చేసుకోవాలి అనుకునేవాళ్ళు చిన్నప్పటినుండే పిల్లల మనసులో వాళ్ళ ఆలోచనలకి ఒక నాటు వేసి ఎందుకు ఉంచుతారో నాకిప్పుడు గాని బుర్రకెక్కలేదు. ఇలాంటిది జరగకూడదని నాకా ముందు చూపు లేదు. ఎంతసేపు మా అన్నయ్య నా మాట కాదనడు అనుకున్నాను, కాని పిల్లల మనసులో కూడా ఉండాలన్న విషయమే మర్చిపోయాను. నిజానికి సింధు చెప్పినప్పుడు నాకెక్కడ్లేని ఆవేశం కలిగింది. నా అన్నని నా నుండి వేరు చేస్తున్నారు అనే భావన కలిగింది. కాని తేలిగ్గా కూర్చుని ఆలోచిస్తే అర్థమైంది, మాట అనుకోవటం, మాట ఇవ్వటం ముఖ్యం కాదు, మనసులు కలవటం ముఖ్యమని. అప్పుడే నీకు ఫోన్ చేసి చెప్తామని అనుకున్నాను. నీ ప్రేమకు నేను అడ్డు రాను అని. కాని నీ నోటి నుంచి నీ ప్రేమ విషయం వినాలని వచ్చానమ్మా. ఇక్కడికొచ్చాక, నిన్ను చూశాక అది నీ కళ్ళల్లో కనపడింది. ఇంక అడగాల్సిన పని లేదమ్మా.
నీకు నచ్చిన తేజనే నువ్వు పెళ్లి చేసుకో ఉం? ఆ అన్నయ్యకి నేను సర్ది చెప్తాను, సరేనా? పిచ్చిదనా. అత్తా, నన్ను క్షమించత్తా. ఎందుకమ్మా? సింధు నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. తేజుకి నాకు మధ్య ఉంది స్నేహమే కానీ ప్రేమ కాదు. ఏమంటున్నావు శ్రీ? నేనెవరిని ప్రేమించలేదు అత్తయ్య. మరి సింధు ఎందుకలా చెప్పింది? అదో పిచ్చిదత్త. నేను చూపిస్తున్న అభిమానాన్ని ప్రేమ అనుకుని నా అన్నకి చెప్పడానికి భయపడి నీ దగ్గరికి వచ్చి చెప్పినట్టుంది. అంటే సింధు నా దగ్గరకు వస్తున్నట్టు నీకు తెలియదా? తెలీదత్తా. అక్క, పిచ్చా నీకు? నువ్వాగు. నువ్వు చెప్పమ్మా. ఇది పిల్లలాట కాదు. నేనిప్పుడు ఈ నిర్ణయం మార్చుకున్నట్టు ఇంకోసారి మార్చుకుంటాను అని మాత్రం అనుకోవద్దు. ఈ అవకాశం మళ్ళీ మీకివ్వను. బాగా ఆలోచించుకుని చెప్పు. నిజంగా నువ్వు తేజాని ప్రేమించలేదా? లేదు. నేను నాన్న మాటకే కట్టుబడి ఉన్నాను. నాకు నీ ఇంటి కోడలవ్వాలనే ఆశ. అక్క, దిస్ ఇస్ టూ మచ్. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. చాలు ఆడిన నాటకాలు. రా నాతో. అక్క, ఎందుకే ఇంత నాటకం ఆడావు? నాటకం కాదత్తా. అక్క సడన్ గా ఎందుకు ఇలా మాట్లాడిందో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. నీకీ ఆలోచన ఎందుకు కలిగిందో నాకు అర్థమైంది. నా అంతట నేను దిగి రావటమే గొప్ప. అయినా శ్రీజతను ఎవరిని ప్రేమించలేదని చెప్పిందంటే అది చెప్తున్నదే నిజం, నువ్వు చెప్తున్నది అబద్ధం. అయ్యో అత్త, నాకు మెంటల్ ఎక్కిపోతుంది. నీ దగ్గరికి వచ్చే ముందు నేను అక్కకి చెప్పే వచ్చాను. నోర్మయ్. ఇంకా నన్ను నమ్మించాలని చూడకు.
శ్రీ మనసులో ఏమీ లేకున్నా ఉందని నమ్మించి నన్ను ఎంత నరకానికి గురి చేశావో తెలుసా? అత్త, నిన్ను నేను ఎలా నమ్మించును? పద, అక్కతో ఇంకొకసారి మాట్లాడదాం రా. హ్మ్, ఏంటే మాట్లాడేది? ఇంకోసారి నీ మాటలు నమ్మేంత వెరిదాననుకున్నావా? మా అన్నయ్యకి నువ్వు చేసిన తప్పు ఇది అని చెప్తే నిన్ను ఇంటి గడపలోంచి బయటికి తోసేస్తాడు తెలుసా? కానీ నేనలా చెయ్యను. ఎందుకంటే ఇది నా ఇల్లే. నాకు ఈ ఇంటి సంతోషం కూడా ముఖ్యమే. ఆనందంగా పెళ్లి జరగబోతున్న ఈ ఇంట్లో విషాదం చోటు చేసుకోకూడదు. మా అన్నయ్య, నువ్వు చేసిన దానికి నీ గురించి ఆలోచించకపోయినా మా వదిన నీ గురించి బాధపడుతుంది. ఆ ఒక్క కారణంతోనే నీకింకో అవకాశం ఇస్తున్నాను. చూడు, నీ తప్పు నువ్వు సరిదిద్దుకో. మళ్ళీ పెళ్లి ఆపడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే ఇన్నాళ్ళు ప్రేమను పంచిన ఈ అత్తలో మొదటిసారి ద్వేషాన్ని చూస్తావు. హ, అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. జాగ్రత్త. అంబిక, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటమ్మా? వెళ్ళిపోవడం లేదు వదినా, మళ్ళీ వస్తాను. పని ఉందని చెప్పానే, అది ముగించుకుని రావాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే వెళ్తున్నా. ఇప్పుడే వెళ్ళకపోతే అది ముందు ముందు తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. కనీసం కాఫీ అయినా తాగేళ్ళు. కాఫీ ఏంటి? సాయంకాలం అన్నయ్యతో కలిసి భోజనమే చేస్తాను. అక్క, లే లే. ఎందుకక్క ఇలా చేసా? నేను నీ ప్రేమని గెలిపించాలని ట్రై చేస్తే నువ్వు నన్ను, నా క్యారెక్టర్ని ఓడిపోయేలా చేసావు. అంబిక, ఇదేం బాలేదు అసలు. మాటలు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అసలు. చాలు ఆడి నాటకాలు. అంబిక, దాము, మేమేం చేశామని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? మోసం, ద్రోహం, నయ వంచన.